నీ ఆట సలగుండా ఇవరా కార్తీంగా నువ్వు మరి రాసినావారా? నేనేడా రాసిందా? రాయలే, ఇంటికి పోయినాక రాస్తా. నీ ఒక కొద్ది రాయన్నారా? ఇంగ్లీష్ రాయాలి, తెలుగు రాయాలి, అవన్నీ రాయాలి. ఇంటికి పోయినాక ఏం పని చేస్తావురా? ఇక రాత్రి అయినా రాయాలి ఇంటికాడ. ఏం రాసుడో ఏం కదా అని రాత్రి రాత్రి రాసినా వస్తట్లేదుగా. రాచకాడికి రాద్దాం, మిల్లి అన్ని దెబ్బలు పడదాం. నీ మొత్తమే రాయరా, ఇంట్రెస్ట్ లేదు నాకు. మొత్తమే రాయపోతే ఆడోళ్ళ కూడా వంగ పెడతాడు, ఇజ్జత్ పోతుంది. పోతుంది, మనకి ఇజ్జత్ ఉన్నారా? ఇజ్జత్ ఉండే ఇట్లా ఆట ఆడుతామా? ఏమోరా, నీకు ఇజ్జత్ లేవచ్చు, నాకున్నది. నేను రాత్రి అయినా రాస్తా. ఎటు పోతానవరా? ఆగు, జరైనాక పోతు, ఆగు. చెప్పురా, నీ బాగా ఏందిరా? అరే రాజ్యా, అరే బడికి కొడదాంరా, అరే బడికి కొడదాంరా. చల్, నేను పోతా బడికి, నువ్వేమన్నా అనుకో. రేపు ఒక్కనా ఉన్నావు? రేపు ఒక్కనాడు పోపు ఉంటే ఇంకా ఇంటికాడ ఉంటే మా వాళ్ళు ఉంచుతారా? పొల్లు చంపుతారు. మొన్న సారేమన్నా గుర్తుందా? ఏమో ఏమన్నారా? టెస్ట్ పెడతా అన్నారు, టెస్ట్లో రాయకపోతే కథమే అయ్యా. నువ్వు మధ్య కానీ ఇంటికాడ ఉంటే మా వాళ్ళు తిడతారు కాదురా. మెల్ల బతిలాడాలి, యాక్టింగ్ చేయాలి. 8 నుంచి 9 దాకా బతిలాడితే అయిపోయాయి. ఇక మనదే మొత్తం రాజ్యం. సరేరా, మెల్ల నేను కడుపు నొత్తున్నాను అంట. మెల్ల నేను కడుపు నొత్తున్నాను అంట. అంతే, నేను జ్వరం వచ్చినట్టు అంట. సరేరా, రేపు 10 గంటల వరకు మీ ఇంటికి అత్త రాసుకున్నాం. సరేరా, నాకు లేట్ అవుతుంది, నేను పోతాను. సరేరా. మమ్మీ అలా బైక్ పోతానా? పనికి పోతానా? బైక్ ఎడికే పోతానా? అల్లుకుడు ఉన్నది, ఇలా పని ఉన్నది బైక్ కాడ. ఎందుకురా? నేను రావన్నా బైక్ ఆడికి. బైక్ ఎడికి ఎందుకురా? బైక్ కాడ ఏం పని ఉన్నది? నాటేసానాడు అత్తు పో. అటుగానే అన్న, నేనెందుకు అత్తనే? బళ్ళు ఎగ్జామ్ ఉన్నది, పోవాలి. పో మరి పో, 8 అవుతుంది, తానం చేసి పో. పోతా అని ఒక 50 రూపాయలు బుక్ అనుకుంటా. ఇలా పైసలు లేవు, రేపు కొనిస్తా కానీ పో. నాకు ఇప్పుడు బుక్ కావాలి, సారు కొడతాడు పోతే. నువ్వైతే తానం చేయిపోరా, ఇస్తా కానీ పొద్దుపోతుంది. అవ్వా అవ్వా, ఏంటిదిరా? మళ్ళీ ఏం కావాలి? తానం చేయగానే తలకాయ వస్తుంది ఏంది? తానం చేయగానే తలకాయ వస్తుంది ఏంది? ఉడుకుడుకు నీళ్ళతోటి తానం చేసినావు కదా రా, గట్టినే ఉంటుంది. పెయ్యి అంతా కాలుతుంది, జ్వరం వచ్చినట్టున్నది. పెయ్యి అంతా కాలుతుంది, జ్వరం వచ్చినట్టున్నది. ఇవరాక మంచిగానే ఉంటుంది కదరా? ఇప్పుడేమైందిరా? ఏమో ఇప్పుడే తలకాయ వస్తుంది, పెయ్యి అంతా కాలుతుంది. ఏం కాదు కానీ పో, 8:30 అవుతుంది, బడికి పో. నేను అలా బడికి ఉన్న జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది. అబ్బా కొడుక, ఇందుకేనారా ఇంతసేపు నువ్వు యాక్షన్ చేస్తానవా? నిజంగానే జ్వరం వచ్చింది, రేపు పోతా. రేపు లేదు ఎల్లుండేది, నడు, నువ్వు బడికి నడువు. జ్వరం వచ్చింది, తెలియదు. నీ జ్వరం కాగిదాలుగా నీకు జ్వరం వచ్చింది ఆరా, నడు, పొద్దుపోతుంది, నడు. జ్వరం వచ్చింది. నీ జ్వరం కాగిదాలుగా నువ్వు ఇంటికాడ ఉంటే ఇజ్జతి పోతుంది, నడు. నీ బడి పోతే ఇజ్జత్ ఎందుకు పోతుంది? నీ కొడుకు బడిలోకి పోతలేడు అంటే నేనేమని చెప్పాలరా? నా ఇష్టం, నేను పోతా పోను, వాళ్ళకేంది? మంది ముచ్చట్లు వాళ్ళకు మంచిగా అనిపిస్తాయి కానీ నువ్వు బడికి పో. నేను పోను. నువ్వు బడికి పోవారా? రోజు ఇంటికనే ఉంటావారా? నువ్వు నాటకం చెప్తానవా? జ్వరం వచ్చింది, ఇంటిగా ఉంటాను. జ్వరం వచ్చింది, నువ్వు నాటకం చెప్తానవా? జ్వరం వచ్చింది, ఇంటిగా ఉంటాను. జ్వరం వచ్చింది, అయింది, నడు నడు. నీ ఇంటిగా ఉంటా. టైం అయింది, నడు. ఇంటిగా ఉంటా, నాకు తెలియదు. నడు నడు. నా జ్వరం వచ్చింది, ఇంటిగా ఉంటా. నడువు, పొద్దుపోతాను, నడు. నేను పోను. పొద్దుపోతాను పో. ఇజ్జతి పోతుంది రా చదువుకోకపోతే. నౌకరు వస్తుంది నీకే చదువుకుంటే. పో. నేను పోను, నాకు తెలియదు. పోరని బడికి పోమంటే పోతలేడు, కొట్టి కొట్టి చేతులు నొస్తున్నాయి. ఏం చేయాలి? నాకు తలకాయ నొప్పి ఉన్నది పోరంతో. పోరడు ఇంకా అన్నాడు, బయట అవుతాను. పోవారా బల్లకి లేపోలే.
ఏ పోడా ఇంకా అన్నవేంద్రా బడికి పోవా 8:30 అవుతుంది. ఘోరంగా కడుపు నొత్తందిరా ఇలా బడి పోను. కడుపు ఎందుకు వస్తుందిరా పోడా? నైట్ ఏం తిన్నావు? నేనేం తిన్నా? రాత్రి అన్నమే తింటిని. మరి కడుపు ఎందుకు వస్తుందిరా? నాకే ఎరక తెల్ల నుంచి కడుపు బాగా నొత్తాంది. కడుపు నొచ్చలేదు కానీ బడికి పోను నాడు. అరే కడుపు బాగా నొత్తుంది అంటే వినిపిస్తలేదా? బల్లె పోయినాక సార్ చెప్పు పంపిస్తాడు. ఇప్పుడైతే బడికి పోలే. అరే బల్లె పోయి వచ్చేందుకు ఇంటికానే ఉంటా. కడుపు నొత్తే డాక్టర్ దగ్గర పోలే. ఆగును రాలే. ఆగే అదే తక్కువ ఆవు. అది ఎట్లా తక్కువ అవుతుందిరా? డాక్టర్ దగ్గర పోతే 2 సూదులు కూస్తే అదే తక్కువ అవుతుందా? ఏ అదే తక్కువ అవుతుంది జరసేపు బండుకుంటా. నువ్వు నాటకాలు ఇస్తాను కదా బడి కూడా కానీ. రోజు పోతలేనా? ఇలా కడుపు నొత్తుందని ఇలా ఇంటికాడ ఉంటానా? లేకపోతే నీ ఇంటికాడ ఉండటోనేనా? గోళీలు అద్దన పడితే బడికి పోనా పడితే ఏంది కథ? రేపు పోతాగాంది. నువ్వు నగరాలు కడుపు నొప్పి లేదు లేదా? బడికి పోలే లే. అదే అరే కడుపు నొత్తుంది అంటే వినిపిస్తలేదా? సార్ ఫోన్ చేయనా? లే నువ్వు ఎవరికైనా చేసుకొని నీ ఇలా పోను నాకు కడుపు నొత్తుంది. మీరు ఇస్తానవరా? నడు పోలే. బాబాతో కొడుతాడు అట్టిగా దెబ్బలు పడకలే. నీ మోనా తెలియదు బాబాతో నేను చెప్పుకుంటలే. సార్ ఫోన్ చేసి నేను ఎగ్జామ్ ఉంది నడు లే. లే నా గురించి ఎగ్జామ్ ఉంది కడుపు పాడంటే నొత్తుంది లే. నడు నేను రాను లే. కడుపు నొత్తుంది లే. నడు నేను రాను నా గురించి నీకు అవసరం లేదు నడు లే. లే. నేను రాను. కొడతా మరి. సార్ చెప్తుంది నాకు సార్ కడుపు ఫోన్ నొత్తుంది. చేసి లే నువ్వు లే. నా కడుపు నొత్తుంది లే. కడుపు లేదు లేదా? నడు ఏ నేను లే నువ్వు లే. నడు ఎగ్జామ్ లేదు. నడు నడు లే. నా గురించి నీకు అవసరం లేదు లే. లే నడు లే. నాకు కడుపు నొత్తుంది. కడుపు లేదు లే. నడు నడు మరి భలే నడు నాకు కడుపు నడు నొత్తుంది. నడు నాకు కడుపు నొత్తుంది. నీ బోర్డు నడు నడు లే భలే పో బోర్డు. లే. సార్ ఫోన్ చేసాడు. నడు అగ్గ నడు నీ బోర్డు. లే లే నా గురించి నీ గురించి అవసరం లే. లే. నీ బోర్డు. నడు నీ బాబా వచ్చినాక చెప్తావు. నువ్వు నగరాలు చెప్తాను. ఎవరికైనా చెప్పుకోగల నీ బోను నాకు కడుపు నొత్తుంది. పోకు నీ అనుభవం నువ్వు గుర్తు ఇక. అది ఏమైందా అనుకున్నా జాయించావా? ఏం సాధించడం ఏం కదా మా అన్న పొలు కొట్టింది కాదురా. మా నాన్న ముద్దించుకున్నా అనుకుంటున్నావారా? మా ఊదం పొట్లు పొడి కొట్టింది. ఇంకోసారి తప్పియద్దురా ఇది లాస్ట్. ఏం కాదురా గిట్నే అలవాటు అవుతుంది. బుక్కులు చేసుకోలేరా రాసుకున్నా అంటివి? రాసుకున్నాంత మెల్లగా ఇలా పొద్దుంత ఏం చేస్తావురా? ఒడవదిరా మళ్ళా బుక్కులు తెచ్చుకోపో రాసుకున్నాం. రాద్దాంత మెల్లగా. అరే మా అయ్య గిట్లా బడిపోలే అని తెలియదురా. మా అయ్య అత్త పొట్టు కొడుతున్నాను. ఏంగా తీరా మా అంటే 4 దెబ్బలు పడి ఇంటికా ఉంటావు. ఏందో ఏం కదా కానీ రోజు అయితే బడికి పోతారా తప్పియా. పోదుగాని తీరా ఇలా ఎటు పోదాం? ఎటు పోదాంరా ఇంట్లోనే ఉన్నాం. బయటికి పోతే ఇజ్జ పోతుంది. ఇజ్జత్ ఎందుకురా? ఎవరిని పట్టించుకోదు మనం. మోతీరా నువ్వైతే పోయి బుక్కులు పట్టుకొచ్చుకోపో. ఏ ఊక రాసలేనారా? రాదాంతి ఊకే పడి కొడేనారా? అప్పుడప్పుడు ఉండి ఎంజాయ్ చేయాలి. ఎవరో ఎంజాయ్ గింజాయ్ మాట్లాడతారు. ఏం లేదు అటు ఎంజాయ్ చేద్దామని అంటన్నా. బడి పోలే నువ్వు గుడియాల. ఇలా జ్వరం వచ్చినట్టు అయింది పోలేయ్యా. మీ బడి ఏందో మీ కథ ఏందో. బడే కొడతారు సోపులు పడి తిరుగుతారు ఇక. ఏ రోజు వదిలేమానే ఇలా ఒకనాడు ఇంటికన్నా జ్వరం వచ్చింది. కడుపు నొప్పి తక్కువైందా కూడా? ఏ తక్కువ కాలేరా అగో మళ్ళా నొత్తందిరా. మీరు అనుకోలేకపోలే కదా బల్లెకు? నాకు ఎరికే. ఇలా జ్వరం వచ్చింది గంతకనే పోలే రే పోతుంది. మీరు లంగలరా మా తమ్మిని ఎడగొట్టేది నువ్వు. అగో సోపలు అంటాను ఇలా ఒక ఇంటికా ఉన్నావు వచ్చిన మీ తమ్ముని ఎడగొడతానా? నువ్వేరా మా తమ్ముని ఎడగొట్టేది. రోజు మా ఇంటికి వస్తానో పొద్దుగా బడికి పోకని చెప్తాను వానికి. నడు నీకేం ఖర్చు? నువ్వు నాడు నాడు ఏం చెప్పలే. నాడు నువ్వు నాడు. నువ్వు రేపంచెలు బడి వాళ్ళ బిడ్డ అని నరుకుతా నేనే ఇన్నే. పోతా కానీ మీరు నగరాలు చెప్తారా? బడే కొట్టుకుంటారు రోజు మీ దోస్తానేందో మీ కథ ఏందో కానీ ఉన్నాడు బల్లె కత్త కానీ